తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. స్వామివారికి కోడెమొక్కును చెల్లించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తన మనవడి పుట్టు వెంట్రికలు మొక్కు చెల్లించుకోవడానికి వచ్చినట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలు అభివృద్ధికి నోచుకోలేదని, తమ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. దేశ విదేశాల భక్తులు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకునే వారికి ప్రత్యేక వెబ్సైట్ రూపొందిస్తున్నట్టు వివరించారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. అధికారులు లేకుండా దర్శనం చేసుకోవడం జరిగింది. మా మనవడి పుట్టెంటికలు ఇక్కడ మొక్కు ఉంది. 1 year లోపల తీయాలి కాబట్టి 1 year లోపల దర్శనం చేసుకొని బర్త్డే అయిపోయిన తర్వాత పుట్టెంటికలు తీస్తామని చెప్పి మొక్కుకొని దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. వేములవాడ అనేది తెలంగాణలోనే ఒక ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం. మరి ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రతిపోషణ చేసుకోవడం కానీ, మరి కోడెను తిప్పడం కానీ, ఇటువంటి ఎన్నో మొక్కులు మొక్కి వారు సమస్యలు మరి మొక్కుకొని అవన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు రాజరాజేశ్వరి స్వామి దేవుడు. మరి ఈ ఆలయాన్ని తప్పకుండా ఒక దేవత